హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి నవల సెక్రటరీ ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు సెక్రటరీ నవల ధారావాహిక 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. కారు సూర్యకిరణాలున్న గేటులో నుంచి విశాలంగా ఉన్న ఆవరణని దాటి ఎదురుగుండా కనిపిస్తున్న వరండా ముందుకొచ్చి ఆగింది. ఇంటి ముందున్న ఆవరణలో వరండా కిరుప్రక్కల నుంచి గేటు వరకు అన్ని గులాబీ చెట్లే. రకరకాల రంగురంగులు పొదలుగా ఉన్న గులాబీ చెట్లు, పొడుగ్గా చెట్లకి విరగబూసిన గులాబీలు సన్నగా వీస్తున్న గాలికి అందంగా తలలూపుతూ వయ్యారంగా ఊగుతున్నాయి. ఇంటి ఆవరణలోకి అడుగు పెడుతూనే కంటికి ఆహ్లాదంగా కనిపించిన ఈ వాతావరణం జయంతి మనసులో ఉక్కిరి బిక్కిరిగా ఉన్న ఆలోచనలన్నీ కొద్దిగా సడలించేలా చేసింది. జయంతి వరండా దాటి లోపల అడుగుపెట్టింది. హాల్లో మధ్యగా ఖరీదైన సోఫా సెట్టు, వాటి మధ్య టీపాయ్ ఉంది. మూలలకి 4 ప్రక్కల నిలువెత్తు స్టాండ్లు, వాటి మీద పెద్ద పెద్ద పూల కుండీలున్నాయి. వాటి వైపు చూడగానే వాటిలో ఉన్నవి కాగితపు పూలు కాదని తాజా పూలని స్పష్టంగా తెలుస్తోంది. నేల మీద సహజంగా ఖరీదైన కార్పెట్ ఉండడానికి బదులు ఏం లేకుండా ఖాళీగా ఉంది. నలుపు తెలుపు కలిసిన పాలరాళ్ళు డైమండ్ ఆకారంలో పేర్చబడి నీడలు తేలుతూ నిగనిగలాడుతున్నాయి. రాజశేఖరం చాలా డబ్బు గలవాడని విన్న జయంతి ఇంటిని దేవలోకంలో ఊహించుకుంది. అక్షరాల అలా లేకపోయినా నిరాడంబరమైన అలంకరణతో ఇల్లు మంచి హుందాగా కంటికి ఆహ్లాదకరంగా ఉంది. హాల్ అంతా పరిశీలిస్తూ క్షణంసేపు అలాగే నిలబడిపోయిన జయంతికి దారి చూపిస్తూ, ఇలా రండి అన్నాడు డ్రైవర్ ఆగి. జయంతి ముందుకొచ్చింది. హాలు దాటి లోపలికి వెడితే కారిడార్లా ఉంది. దానికి ఎడంవైపు వరుసగా గదులున్నాయి. వాటిలో సెక్రటరీ అన్న బోర్డున్న 2వ గదిని వేలు పెట్టి చూపించి, అటు వెళ్ళండి, వారున్నారు అని చెప్పి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎక్కడా ఏ శబ్దం వినిపించడం లేదు. ఆ నిశ్శబ్దం, ఒంటరితనం చూడగానే వెనక మిసెస్ వర్మ ఇంట్లో అనుభవం గుర్తొచ్చిన జయంతికి క్షణంసేపు భయంతో ఒళ్ళు జల్లుమంది. పొరపాటు చేశానా? ఇలా రావడం తొందరపాటు కాదు కదా అనిపించింది. ఆకుపచ్చ గళ్ళున్న కర్టెన్ తొలగించుకుని లోపలికి అడుగుపెట్టింది. విశాలమైన ఆ గదిలో ఓ పక్కగా టేబుల్, దానికి ఎదురుగుండా కుర్చీలు ఉన్నాయి. టేబుల్ నిండా గుట్టలుగా పడి ఉన్న కాగితాలు, టేబుల్ పక్కగా చిన్న రాక్, దాని నిండా ఏవో కాగితాలు కట్టలుగా వరుసగా నీట్గా పేర్చబడి ఉన్నాయి. టేబుల్ ఎదురుగుండా కిటికీ పక్కగా వాలు కుర్చీ చేతులు కడ్డంగా ప్యాడ్ పెట్టుకుని శేఖరం ఏదో సీరియస్గా రాసుకుంటున్నాడు. కిటికీలో నుంచి వస్తున్న గాలికి పొడి పొడిగా ఉన్న అతని జుట్టుతో పాటు మెళ్ళో ఉన్న ఊదా రంగు టై కూడా సన్నగా కదులుతోంది. ఈ లోకమే మర్చిపోయి రాసుకుంటున్న శేఖరం జయంతిని గమనించలేదు. బరబరా ఎక్కడా ఆగకుండా రాసుకుపోతున్న అతన్ని ఆపి తను వచ్చిన విషయం ఎలా తెలియజేయాలో ఆమెకు తెలియలేదు. అలాగే నిలబడిపోయింది. రాస్తూ రాస్తూ ఎందుకో అరసెకను ఆగిన శేఖరం ఉలిక్కి పడ్డట్టు తల ఎత్తి చూసి కొంచెంగా కనుబొమలెత్తి, అరే మీరొచ్చారా, రండి లోపలికి అన్నాడు. జయంతి లోపలికొచ్చింది. అతని చేతిలో పెన్ను అలా పెట్టుకునే టేబుల్ వైపు చూపించి, అటు చూడండి, ఆ గుట్టంతా ఉత్తరాలు రసీదులు, వాటిని విడదీయండి అంటూ మళ్ళీ రాసుకోవడంలో మునిగిపోయాడు. జయంతి వచ్చి టేబుల్ ముందు కూర్చుంది. దాదాపు అరగంట గడిచిన తర్వాత రాయడం పూర్తి చేసిన శేఖరం పెన్ను కాగితాలు తీసేసి పక్కనున్న స్టూల్ మీద పెట్టి లేచి గోడకున్న బటన్ ఒక్కసారి నొక్కి జయంతి టేబుల్ దగ్గరగా వచ్చి, చూసారా ఎన్ని ఉత్తరాలు, వాటిల్లో చాలా భాగం మీరు జవాబులు రాసేయచ్చు. రాసేస్తే నేను సంతకాలు పెట్టేస్తాను. కొద్ది మట్టుకు, చాలా కొద్దిలేండి, టైప్ చేయాల్సి వస్తుంది. మీకు టైప్ చేయడం వచ్చనుకుంటాను అన్నాడు. జయంతి ముఖం ఎర్రబడింది. మొదట సుమిత్రాదేవి కూడా ఇలాగే అడిగింది. ఆ రోజు తనకి, ఈరోజు తనకి ఎంత భేదం. శేఖరం ఆమె మొహం వైపు పరిశీలనగా చూడకుండా ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుంటూ, అదిగో అదంతా నాకొచ్చే పత్రికల లిస్టు. వాటిలో ఏ పత్రికలకి నేను చందాలు కట్టాలో మీరు లిస్టు తయారు చేస్తే నేను డబ్బిస్తాను. మనీ ఆర్డర్ చేసేయచ్చు. ఇంతలో ఎవరో గదిలోకి రావడంతో జయంతి అటువైపు చూసింది. శేఖర్ వెనక్కి తిరిగి చూడకుండానే, నాయర్, కాఫీ టిఫిన్ పంపు ఇద్దరికి అన్నాడు. నాయర్ వెళ్ళిపోయాడు. శేఖరం వాచి చూసుకుంటూ వెనక్కి తిరిగి తన చోట్లోకి వచ్చేస్తూ, 10:30 అయింది, 11 గంటలకి కంపెనీ మీటింగ్ ఉంది, నేను వెళ్ళి 1 గంటకు వచ్చేస్తాను అన్నాడు తను రాసి పక్కన పెట్టిన కాగితాలు మరోసారి పరీక్షగా చూస్తూ. నాయర్ కాఫీ టిఫిన్ తీసుకొచ్చి స్టూల్ మీద పెట్టి దాని దగ్గరగా 2 కుర్చీలు లాగి వెళ్ళిపోయాడు. రండి టిఫిన్ తీసుకుందరు గాని.
శేఖరం పిలిచాడు. జయంతి క్షణంసేపు తటపటాయించింది. టిఫిన్ ప్లేట్ తీసుకున్న అతను ఏదో ఆలోచిస్తూనే తన కోసం ఆగటం చూసి వెంటనే లేచి వచ్చింది. అతను చేసే ప్రతి పనిలోనూ ఒక విధమైన చురుకుదనం, ఒక్క నిమిషం కూడా వృధా చేయని తొందర కనిపిస్తున్నాయి. త్వరగా తినడం పూర్తి చేసిన శేఖరం కాఫీ తను పోసుకుని మరో కప్పులో పోసి జయంతి వైపు పెడుతూ, మీరు తొందరపడకండి, నాకంటే అవతల పనుంది అన్నాడు నవ్వుతూ. థ్యాంక్స్ అంది జయంతి కప్పు తీసుకుంటూ. అతనితో ఉన్నప్పుడు తను తరచూ ఈ మాట తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తోంది. తను ఆ మాట చెప్పినప్పుడల్లా అతని పెదవుల మీద చిత్రంగా ఉన్న చిరునవ్వు ఒకటి చిన్నగా కదులుతుంది. ఆ నవ్వు చూస్తుంటే ఆమెకి అదోలా అనిపిస్తోంది. ఆమె చేయవలసిన పనులు చెబుతూనే అతను వెళ్ళిపోయాడు. వెళ్ళబోయే ముందు ఆగి, మీకేదైనా కావాలంటే ఆ బెల్ నొక్కండి, నాయర్ గాని వాసు గాని వస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. గుమ్మంలో తను వచ్చి నిలబడ్డప్పుడు అతను చూడ్డంతో మొదలైన కాలం అతను వెళ్ళిపోవడంతో మళ్ళీ ఆగిపోయింది. ఆగిపోయిన కాలంతో ఆలోచనలు మళ్ళీ మొదలయ్యాయి. జయంతికి ఎందుకో తను ఈరోజు చూస్తున్న ఈ శేఖరం పూర్తిగా వేరనిపించింది. బయట కనిపించే అతనికి, ఇంట్లో ఈ కనిపిస్తున్న ఇతనికి ఇంత తేడా ఎందుకుంది? బయట శేఖరాన్ని చూస్తే విలాసంగా కులాసాగా కాలం గడుపుతూ హాయిగా తిరిగే మనిషిలా ఉంటాడు. ఇప్పుడు ఇంట్లో కనిపిస్తున్న ఇతను గంభీరంగా, కొద్దిగా వయస్సు పెరిగినవాడిలా ఉన్నాడు. ఏదైనా ఇలాంటి ఆలోచనలన్నీ తనకు అనవసరం. ఆ రోజు వనితా విహార్కు సెక్రటరీగా వెళ్ళినప్పుడు ఉరకలు వేసి పరుగులు తీసినట్టుగా ఈరోజు అనిపించడం లేదు. తను ఉద్యోగం కోసం వచ్చింది, అంతే. రాజశేఖరం ఎలా ఉంటే తనకెందుకు? బయట ఒక మాదిరి, ఇంట్లో ఒక మాదిరి కాదు, గంటకో మాదిరిగా ఉన్నా తనకు సంబంధం లేదు. ఈ ఉద్యోగం చాలా తాత్కాలికం, ఇంకోటి చూసుకునేంతవరకే, అంతే అని గుర్తొచ్చిన జయంతికి ఆ పైన ఆలోచించబుద్ధి కాలేదు. ఉత్తరాలు చూస్తుండగానే, పక్కనున్న పత్రికలు తిరగేస్తుండగానే టైం ఇట్టే గడిచిపోయింది. మధ్యలో నాయర్ వచ్చి కప్పులు ప్లేట్లు తీసుకెళ్లాడు. జయంతి వైపు కళ్ళెత్తి కూడా చూడలేదు. రాజశేఖరం తిరిగొచ్చాడు. వస్తూనే, చాలా ఆలస్యమైనట్టుంది కదూ అంటూ కోటు విప్పి పక్కనున్న కుర్చీ మీద పడేశాడు. టై ఊడదీసి కోటు మీద గిరాటేసి కుర్చీలో కూర్చుని వెనక్కు వాలి కళ్ళ మీద చేతులుంచుకుని, అబ్బా అంటూ, ఆ బెల్ ఒకసారి నొక్కండి అన్నాడు. జయంతి వెంటనే లేచి వెళ్ళి బెల్ నొక్కింది. తిరిగి వచ్చిన శేఖరంలో ఉదయం వెళ్ళేటప్పుడున్న ఉత్సాహం లేదు. మొహం అలసటగా ఉంది. జుట్టు కొద్దిగా రేగి ఉంది. ఇంతలో నాయర్ వచ్చాడు. అతను వస్తూ ఊరికే రాలేదు. చేతిలో బాత్రూమ్ స్లిప్పర్స్ ఉన్నాయి. వాటిని శేఖరం పాదాల పక్కగా ఉంచి కాళ్లకున్న బూట్లు మేజోళ్లు తీసేశాడు. స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయా? ఆ. భోజనం? ఆ. జయంతి టేబుల్ దగ్గర నిలబడిపోయి కళ్ళప్పగించుకుని చూడసాగింది. ఇప్పుడే వస్తాను. స్లిప్పర్స్ వేసుకున్న శేఖరం జయంతి వైపు చూడకుండానే అనేసి బయటకు వెళ్ళిపోయాడు. అతని వెనకనే నాయర్ కుర్చీ మీద పడేసిన కోటు టై తీసుకుని మరో చేత్తో బూట్లు మేజోళ్లు తీసుకుని వెళ్ళాడు. దాదాపు 15 నిమిషాలు అయిపోయిన తర్వాత నాయర్ తిరిగి వచ్చి, అయ్యగారు కూర్చున్నారు, రమ్మంటున్నారు అన్నాడు. ఎక్కడికి? కూర్చుని పత్రిక తిరిగేస్తున్న జయంతి కనుబొమ్మలు ముడుస్తూ అంది. భోజనానికి. వెనక్కి తిరిగి చూడకుండానే అనేసి వెళ్ళిపోయాడు. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. తను భోజనం చెయ్యని మాట నిజమే, కానీ తనకలా అలవాటు లేదే. ఇంకోళ్ళింట్లో భోజనం చెయ్యాలంటే జయంతికి ప్రాణం మీదకు వచ్చినట్టు అనిపిస్తుంది. 5 నిమిషాలు ఆలస్యం అయ్యేసరికి 18 ఏళ్ల కుర్రాడొకడు కర్టెన్ తొలగించి తల మట్టుకు లోపలికి పెట్టి, పిలుస్తున్నారు అన్నాడు. చేసేది లేక చూస్తున్న పత్రిక పక్కన పడేసి జయంతి లేచి వచ్చింది. లోపల ఇల్లు ఇంకా చాలా ఉంది. ఒంటరిగా ఉండే శేఖరానికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకో? పోనీ కొంత ఇల్లు అద్దెకిచ్చుకోకూడదు? ఇంట్లో సందడైనా ఉంటుంది. తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది. ఇల్లు అద్దెకిచ్చుకోవాల్సిన కర్మ శేఖరానికేం పట్టింది? మధ్య గోడలకి అక్కడక్కడ తైలవర్ణ చిత్రాలు కనబడ్డాయి. పెద్ద పెద్ద గుమ్మాలకి అటు ఇటు గుమ్మం దగ్గర పూల కుండీలు. వాటి నిండా పూలు తప్ప ఇంట్లో ఇంకే సామాను కనిపించడం లేదు. ఇల్లు నిరాడంబరంగా కనిపిస్తూనే ఇంటి యజమాని ఆధిక్యతని, కళ పట్ల అతనికున్న ఆసక్తిని నిరూపిస్తోంది. జయంతి వెళ్ళేసరికి శేఖరం డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో వెనక్కు వాలి కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. జయంతిని చూస్తూనే సరిగ్గా కూర్చుంటూ, త్వరగా రావాలి, చాలా ఆకలేస్తోంది, మళ్ళీ నేను వెంటనే వెళ్ళిపోవాలి అన్నాడు నవ్వుతూ. నవ్వినప్పుడు అతను అచ్చు మొదట కనిపించిన శేఖరం మళ్ళీనే ఉంటాడు. వాసు, చేతులు కడుక్కుంటుంది, టవల్ తెచ్చిచ్చి బాత్రూమ్ చూపించు అన్నాడు. ఇందాక రెండోసారి వచ్చి పిలిచిన కుర్రాడు జయంతికి బాత్రూమ్ చూపించాడు. బాత్రూమ్ కూడా ఖరీదైన ఫ్లోరింగ్తో నీట్గా అందంగా ఉంది.
వాష్ బేసిన్పై ఉన్న అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబం జయంతికి కొత్తగా కనిపించింది. భోజనం మధ్యలో అతను ఎక్కువ మాట్లాడలేదు. జయంతి తనే, సుమిత్రాదేవిని కలిశారా అని అడిగింది. లేదు, ఏవని అడగాలో తోచలేదు. పోనిండి, మీరక్కడ ఉద్యోగం వదిలేసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలతో పనేంటి అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. అతను సంభాషణ పెంచలేదు. ఏదో ఆలోచనలో పడిపోయిన అతన్ని మరోసారి కదపడం ఆమెకిష్టం లేకపోయింది. భోజనం పూర్తయిపోతుండగా, ఓ గంటలో నేను వెళ్ళిపోతాను, సాయంత్రం వరకు రాను, మీకు చేతనైనంత వరకు చూసి ఇంటికెళ్ళిపోండి. డ్రైవర్ ఇంటి దగ్గర ఉంటాడు, మీరెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించేస్తాడు అంటూ లేవబోతూ ఆగి, మీరు ఉదయం కొంచెం త్వరగా వచ్చేస్తే నాకు వీలుగా ఉంటుంది, మళ్ళీ మీరు 3-4 గంటల కల్లా ఇంటికెళ్ళిపోవచ్చు అన్నాడు. జయంతి సరేనన్నట్టు తలూపింది. వాసు అందించిన వక్కపొడి తీసుకుంటుండగా, మీ బామ్మగారికి ఎలా ఉంది అని అడిగాడు రాజశేఖరం. ఈరోజు కొంచెం పర్వాలేదు. ఏమిటి సుస్థి? గుండెదడ, అప్పుడప్పుడు నొప్పి కూడా వస్తుంటుంది. డాక్టర్కి చూపించలా? చూపించాను. జయంతి మొహం తిప్పేసుకుంది. డాక్టర్కి చూపించిన మాట వాస్తవమే, కానీ ఆయన రాసిచ్చిన మందులు వాడలేదు. మాట్లాడుతూ మొహం తిప్పేసిన జయంతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడతను. అతని మొహంలో అదేమీ గమనించని జయంతి బయటకొచ్చేసింది. జయంతి వెంట శేఖరం రాలేదు. దాదాపు అరగంట అయిపోయిన తర్వాత వాకిట్లో కారు చప్పుడు వినిపించడంతో అతను వెళ్ళిపోయాడని ఆమెకు అర్థమైంది. మర్నాడు జయంతి వెళ్లేసరికి శేఖరం లేడు. అప్పుడే ఏదో పని మీద బయటకు వెళ్ళాడని, ఇప్పుడప్పుడే రానని చెప్పి వెళ్ళాడని వాసు వచ్చి చెప్పాడు. జయంతి వచ్చి సీట్లో కూర్చుంటుండగా ఎదురుగా టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద చిన్న కాగితం గాలికి రెపరెపలాడుతోంది. జయంతి దాన్ని తీసుకుని చూసింది. అందులో ఇలా ఉంది: నేను పని మీద వెడుతున్నాను, భోజనానికి రావడానికి కూడా బహుశా వీలుండదనుకుంటాను. నిన్న మీరు ఉంచిన ఉత్తరాలన్నిటికీ జవాబులు రాసేశాను. టైప్ చేసి ఉంచితే వచ్చి సంతకాలు చేస్తాను. 1 గంటకి భోజనం చేయండి మీరు, నాయర్తో చెప్పి వచ్చాను. రాజశేఖరం. దస్తూరిని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చని ఎక్కడో చదివినట్టు జ్ఞాపకం. శేఖరం అక్షరాలు త్వరగా రాసినట్టున్నా పొందిగ్గా కుదురుగా ఉన్నాయి. అయితే స్థిరమైన వ్యక్తిత్వం గల మనిషి అనుకోవచ్చా? ఆ రోజు 3 గంటలకల్లా పని ముగించేసుకుని ఇంటికొచ్చేసింది. ఆ మర్నాడు కూడా జయంతి వెళ్లేసరికి అతను లేడు, కానీ 1 గంటకల్లా వచ్చేశాడు. భోజనం అయిన తర్వాత ఇద్దరూ కూర్చున్నారు. జయంతి ఆ రోజు వచ్చిన టపా తీసి ఉత్తరాలు విడదీస్తుండగా అతనేదో రాసుకుంటూ కూర్చున్నాడు. ఉత్తరాలు విడదీయడం పూర్తయిన తర్వాత తాను రాసిన కాగితాలు జయంతికిచ్చేసి, ఇది టైప్ చేసి మీరు వెళ్ళిపోండి అని ఆ రోజు టపాలో వచ్చిన పత్రికలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. జయంతి టైప్ చేస్తూ కూర్చుండిపోయింది. అతను మంచి ఇంగ్లీష్ రాస్తాడు. అవన్నీ ఏవో స్కీమ్స్, వాటిని గురించి కొన్ని సలహాలు, మిల్లుల గురించి, బ్రాంచీల గురించి. 4 దాటుతుండగా అతను, ఇంకా ఉన్నారా అంటూ వచ్చాడు. అయిపోవచ్చింది. చివర్లో మిగిలిన కొద్ది భాగాన్ని టైప్ చేస్తూ అంది జయంతి. నాయర్ కాఫీ టిఫిన్ తెచ్చి ఇచ్చాడు. ఇద్దరూ కలిసి తీసుకున్నారు. తర్వాత జయంతి ఇంటికొచ్చేసింది. శేఖరం క్లబ్కు వెళ్ళిపోయాడు. భయపడుతూ శేఖరం సెక్రటరీగా చేరిన జయంతికి రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. చూస్తుండగానే రోజులు వారాలుగా తిరిగిపోతున్నాయి. జయంతికి దాదాపు ఒకే రకం కార్యక్రమం. ఉదయం వెళ్ళడం, పనైపోగానే సరాసరి ఇంటికొచ్చేయడం. తను అతని సెక్రటరీగా చేరినట్టు వనితా విహార్ వాళ్ళకి తెలిసిందో లేదో జయంతికి తెలియనేలేదు. శేఖరం మళ్ళీ ఆ ప్రసంగమే ఎత్తలేదు. నెలకి దాదాపు 15 రోజులు అతను ఊళ్ళో ఉండడు. ఎప్పుడూ ఏ బొంబాయో, మద్రాసో, బెంగుళూరో వెడుతూనే ఉంటాడు. ఊళ్ళో లేనప్పుడు వెళ్లే ముందు జయంతికి పనేం చేయాలో చెప్పి వెడతాడు. ఒకవేళ అంతగా అవసరమైతే ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరాలు కూడా పక్కా వ్యాపార సరళిలో ఉంటాయి. చివరి మటుకు మీరు కులాసాగా ఉన్నారని ఆశిస్తాను అనే వాక్యం మటుకు ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ భయం పోయి ఒక విధంగా జయంతికి నిశ్చింతగా అనిపించసాగింది. మొట్టమొదటిసారి జీతం ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ రోజు రేపు ఫస్ట్ అనగా శేఖరం బెంగుళూరు వెళ్ళిపోతున్నాడు. వెళ్లే ముందు జయంతి చేయవలసిన పనులన్నీ వివరంగా చెప్పి జేబులో నుంచి కవర్ తీస్తూ, ఇది మీ జీతం, రేపు నేను ఊళ్ళో ఉండను కదా అన్నాడు. ఎంత అని జయంతి అడగలేదు, అతను చెప్పలేదు. ఇంటికొచ్చిన తర్వాత చూసుకుంటే 300 ఇదేంటి? ఆశ్చర్యంతో జయంతి కళ్ళు పెద్దవైనాయి. వనితా విహార్ వాళ్ళు 300 ఇస్తున్నట్టు సంతకం పెట్టించుకుని 150 ఇచ్చేవారు. అది కూడా ఫస్ట్కి కాదు, ఏ మొదటి వారం అయిపోతుండగానో. ఈ లోపల 1-2 సార్లు జయంతి గుర్తు చేయాల్సి వచ్చేది.
ఆ మర్నాడు బుట్ట నిండా బత్తాయిలు, డాక్టర్ గారు రాసిచ్చిన మందులు తెచ్చిన మనుమరాల్ని కోపంగా చూస్తూ, రూపాయి అర్ధ మిగిలితే దాచుకోక ఇలా తగలయ్యమని ఎవరు చెప్పారు నీకు అన్నారు బామ్మగారు. నువ్వు ఊరుకో బామ్మ, నేను మరీ అంత కష్టపడిపోవడం లేదులే. ఇదిగో ఈ పళ్ళ రసం తప్పకుండా తాగు, మందులు వేసుకో, అశ్రద్ధ చెయ్యక, ఇప్పటికే ఆలస్యమైంది అంది. ఆ రాత్రి పడుకున్నప్పుడు కృతజ్ఞతతో మనసులో భగవంతుడికి నమస్కరిస్తుంటే జయంతి కళ్ళ ముందు రాజశేఖరం మొహమే కదిలింది. రాజశేఖరం పోస్టులంతటిలోనూ జయంతి దృష్టిని ఆకర్షించేవి ఇన్విటేషన్లు. అవి రకరకాలు, రోజుకు కనీసం 3-4 అయినా ఉంటాయి. సంగీత సమ్మేళనాలు, సాహిత్య సభలు, డిన్నర్ పార్టీలు, టీ పార్టీలు, డ్యాన్స్ ప్రోగ్రాంలు, క్రికెట్ మ్యాచ్లు, అన్ని రకాలు ఉంటాయి. శేఖరం చాలా వాటిని చూసి పక్కన పడేస్తాడు. ఆ పడేసిన వాటిలో జయంతి తనకు కావలసిన వాటిని, ముఖ్యంగా డ్యాన్సులవి, నాటకాలవి తీసి పక్కన పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లేది. అలా తను తీసుకెళ్లిన వాటితో సునంద తను కలిసి వెళ్లేవాళ్లు. మీ కొత్త ఆఫీసర్ చాలా పలుకుబడి గలవాడ్లా ఉంది అనేది సునంద. ఆఫీసర్ అనకతన్ని అనేది జయంతి. ఏ? ఆఫీసర్లలో ఉండే అధికారం, డాబు, దర్పం అతనిలో లేవు. ఓహో, అయితే ఏమనమంటావు మరి నవ్వుతూ అనేది సునంద. నాకు తెలీదు. పోనీ నా థ్యాంక్స్ చెప్పు. మంచిదానివే. అసలు నేను ఈ ప్రోగ్రామ్స్కి వెడుతున్నట్టు ఆయనకు తెలీదు. ఏ? తెలిస్తే ఒప్పుకోడా? అదేం కాదు, ఏమీ అనడనుకుంటా, కానీ నాకు ఇష్టం లేదు. ఎంత వయసు ఉంటుంది అతనికి హఠాత్తుగా అడిగింది సునంద. ఏమో నాకు తెలీదు. ఎందుకు? ఆయన పేరు చెప్పినప్పుడల్లా నీ మొహం అదో మాదిరిగా అయిపోతుందిలే, అందుకు అంది. చిచి. జయంతి మొహం ఎర్రబడింది. సునంద పకపక నవ్వింది. శేఖరం లేడు, బొంబాయి వెళ్ళి దాదాపు 10 రోజులవుతుంది. జయంతి ఆ రోజు మామూలుగా వచ్చి ఆఫీసు గదిలో కూర్చుని ఉత్తరాలు తెరిచింది. ఉత్తరాలన్నిటితో పాటు తన పేరు మీద ప్రత్యేకంగా ఓ కవరుంది. అవసరమైన పనులేమైనా ఉంటే వాటికి అనుగుణంగా ఏ చర్యలు తీసుకోవాలో సూచిస్తూ శేఖరం అప్పుడప్పుడు ఇలా రాయడం అలవాటే. జయంతి కవరు తెరిచి చూసింది. అందులో ఇలా ఉంది. జయంతి, ఎల్లుండో ఆవలెల్లుండో నీ పుట్టినరోజని, ఆ రోజు సెలవిమ్మని నువ్వు అడిగినట్టు జ్ఞాపకం. ఇక్కడికి వచ్చిన తర్వాత స్నేహితులతో పాటు అలా సరదాగా షాపుకు వెడితే అక్కడ ఓ మంచి చీర కనిపించింది. నాకది చూస్తూనే చాలా నచ్చింది. నీకు కూడా బాగుంటుంది అనుకుంటూ ఆ చీరని ఈరోజు విమానంలో పార్సెల్ ద్వారా పంపిస్తున్నాను. దాని రసీదు ఈ కవర్లో పెట్టి పంపిస్తున్నాను. ఈ రసీదు తీసుకెళ్ళి బషీర్బాగ్లో ఉన్న ఎయిర్లైన్స్ వారికి చూపిస్తే నీకు చీర ఇస్తారు. నువ్వే వెళ్ళి తెచ్చుకో. పరిచయస్తులకి, బాగా తెలిసిన వాళ్ళకి, బాగా తెలిసిన దగ్గర స్నేహితులని భావించే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం సహజంగా అందరికీ అలవాటే అయి ఉంటుంది. దీని గురించి ఏవేవో ఊహించక, పెద్దగా ఆలోచించక పుట్టినరోజు చీర కట్టుకుని సరదాగా కాలం గడుపు. ఇట్లు రాజశేఖరం. జయంతి తన కళ్ళని తనే నమ్మలేక ఉత్తరాన్ని తిప్పి తిప్పి 4 సార్లు చదివింది. చదువుతుండగానే మొహం ఎర్రబడింది. బహుమతులివ్వడం అనేది అతనికి అలవాటుండొచ్చు, అది అతనికి సామాన్యం కావచ్చు, కానీ అలా తీసుకోవడం తనకు అలవాటు లేదే. ఈ సంగతి శేఖరానికి ఎలా తెలుస్తుంది? తెలిసేదేముంది, రసీదు పక్కన పడేసి ఎయిర్లైన్స్కి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఆ చీర అక్కడే ఉంటుంది. కానీ జయంతికి ఎందుకో ధైర్యం చాలలేదు. అతనంతగా ఊపిరి సలపని పనుల్లో ఉండి కూడా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని కావాలని పంపాడు కదా. ఇలాంటి ప్రత్యేకత కోసమేగా తను ప్రతిక్షణం బాధపడేది. జయంతి మర్నాడు చీర తెచ్చుకుంది. ఇంటికి వస్తూనే శేఖరానికి అంతగా నచ్చిన చీర ఏంటబ్బా అనుకుంటూ ఆత్రంగా విప్పి చూసింది. చూస్తుండగానే మడత విప్పగానే ఆ చీర జయంతి మనసుని దోచేసుకుంది. లేత గులాబీ రంగులో, అంచు దగ్గరగా 4 వేళ్ల వెడల్పున ఆకుపచ్చ రంగులో సన్నటి తీగలు, ఆకులు ఉన్న లేసు సున్నితంగా చక్కటి పనివాడితనాన్ని చూపిస్తోంది. పల్చగా, మెత్తగా, గుప్పిట్లో ఇమిడిపోయేలా ఉన్న ఆ చీరను కట్టుకోవడానికి ఇంకొక రోజు ఆగాలంటే జయంతి మనసు ఆగలేదు. చీర విప్పి పరీక్ష చేస్తుండగా దాని మడతల్లో నుంచి కార్డు ఒకటి జారి జయంతి పాదాల దగ్గర పడింది. జయంతి వంగి దాన్ని తీసి చూసింది. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే కార్డు. కార్డు మీద కనిపిస్తున్న అందమైన సరస్సులో చక్కటి నావ, హంసాకారంగా ఉన్న ఆ నావలో వెనక్కు చారగిలబడి రాజకుమార్తెలా ఠీవిగా కూర్చుని దూరంగా ఎక్కడికో పరధ్యాసగా చూస్తున్న అందమైన అమ్మాయి. ఆ అమ్మాయికి ఎదురుగుండా చుక్కాని దగ్గర వంపులు తిరిగి బలంగా ఉన్న శరీరంతో అమ్మాయి వైపే పరీక్షగా చూస్తున్న అబ్బాయి. జయంతికెందుకో చీర కంటే ఈ కార్డు మరీ నచ్చింది. కార్డు తిప్పి చూస్తే వెనక పుట్టినరోజు శుభాకాంక్షలతో రాజా అని ఉంది. రాజా,
జయంతి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. ఒకసారి ఎప్పుడో ఆప్తులు దగ్గర వాళ్ళు రాజా అని, పరిచయస్తులు దూరంగా ఉన్నవాళ్ళు శేఖరం అని పిలుస్తారని అతను చెప్పినట్టు జ్ఞాపకం. అయితే తను ఆప్తురాలా? పుట్టినరోజు రానే వచ్చింది. ఆ రోజు మామూలు కంటే హుషారుగా లేచిన జయంతి బామ్మ చెప్పిన ప్రకారం బుద్ధిమంతురాల్లా తలంటి పోసుకుని కొత్త చీర కట్టుకుని దేవుడికి నమస్కారం చేసింది. ఆ తర్వాత వంగి బామ్మ పాదాలకి నమస్కారం చేసి లేవబోతుండగా టప్మని తల మీద నీళ్లు పడడంతో బామ్మ అంటూ కంగారుగా తలెత్తబోయిన మనవరాల్ని ఆవిడ చప్పున దగ్గరకు లాక్కుని గుండెలకి అదుముకుంటూ, ఈ సంవత్సరమైనా నువ్వు ఇంటిదానివైతే అన్నారు. జయంతి మాట్లాడలేకపోయింది. జయంతి ఆ రోజు సాయంత్రం 5 గంటలకల్లా సునంద ఇంటికి వెళ్ళింది. సునందకి జయంతికి మధ్య వయస్సులో 10 సంవత్సరాల తేడా ఉంది. ఒక్కొక్క పరిస్థితుల్లో స్నేహానికి వయస్సుకి సంబంధం అక్కర్లేదు అనిపిస్తుంది. సునంద వాళ్ళు కొద్ది రోజులు జయంతి ఇంటి పక్కనే ఉండి వెళ్లారు. ఇంటి ప్రక్కనున్నప్పుడు కొద్దిగా కలిగిన పరిచయం సునంద వాళ్ళు ఇల్లు మార్చేసి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత స్నేహంగా స్థిరపడిపోయింది. జయంతికి బామ్మ తర్వాత ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారనిపిస్తే అది సునంద ఒక్కతే. సామాన్య కుటుంబంలో పుట్టిన సునంద అతి సామాన్యమైన చదువుతో ముగించేసుకుని సాధారణంగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చేసింది. భర్తకి వచ్చే జీతంలో ఇల్లు పొదుపుగా గడుస్తుంది. 2 పిల్లలున్న సునందకి ఈ బరువు చాలదన్నట్టు రాయిలా తిరుగుతున్న అత్తగారికి పక్షవాతం వచ్చి మంచం మీద పడింది. ఇన్ని చిరాకుల్లో బ్రతుకంటే ఎటువైపు నుంచి ఏ ఆకర్షణ లేకపోయినా ఇంట్లో అడుగడుక్కి సంసారంలో అన్ని విధాలా పరీక్షలు ఎదురవుతున్నా సునంద మొహం మీద చిరునవ్వు చెదరదు. మనం ఎంతవరకు అర్హులమో అంతవరకే మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ పైన దొరకాలనుకోవడం దురాశ, కావాలని కోరుకోవడం, భగవంతుణ్ణి ప్రార్థించడం మూర్ఖత్వం అంటుంది సునంద. జీవితాన్ని గురించి సునంద చెప్పే సత్యాలెందుకో జయంతికి చాలా బాగా నచ్చుతాయి. ఒక్కోసారి ఇన్ని తెలిసిన మనిషి ఇలా మామూలుగా ఉండిపోయిందే అనిపిస్తుంది. సునందకి కూడా అప్పుడప్పుడు జయంతితో మాట్లాడుతుంటే తన కష్టాలు తీర్చుకోగల శక్తి తనకు లభించినట్టు, కొంచెం మనశ్శాంతి దొరికినట్టు అనిపిస్తుంది. ఎడారిలో ఉన్న ఈ జీవితంలో నువ్వు నిజంగా నాకు ఓయాసిస్సువు జయంతి అంటుంది సునంద. చచ, నేను నీలాంటి దాన్నే, అలా అనకు ఎర్రబడిన మొహంతో అనేసేది జయంతి. తనకి దొరికినంతలో, అవకాశం ఉన్నంతలో, తనకి లభించిన సంతోషంలో సాధ్యమైనంత వరకు సునందకి పంచడానికే ప్రయత్నం చేస్తుంది జయంతి. జయంతి అలా చేసే వాటిల్లో సునందని తన వెంట సినిమాలకి, షికార్లకి తిప్పుతుంది. 4 రోజుల క్రిందే పుట్టినరోజున సాయంత్రం మీ ఇంటికి వస్తానని, నువ్వు రెడీగా ఉంటే ఇద్దరం కలిసి సినిమాకు వెడదామని జయంతి సునందతో చెప్పి వచ్చింది. సునంద సరేనని 3 గంటలకల్లా పనంతా ముగించుకుని సాయంత్రం వంట కూడా అప్పుడే చేసేసి, ఆ రోజు సాయంత్రానికి మటుకు కొంచెం పిల్లల్ని, భర్తని చూసుకోమని చెబుతానని, తప్పకుండా రమ్మనమని వాగ్దానం చేసింది సునంద. అనుకున్న ప్రకారం సరిగ్గా 5 గంటలయ్యేసరికి కొత్త చీరతో, తల నిండా సన్నజాజి పూలతో, అదే విధమైన అపూర్వ కాంతితో వెలిగిపోతున్న మొహంతో చాలా రోజుల తర్వాత మళ్ళీ మొట్టమొదటి జయంతిలా ఫీల్ అవుతూ సునంద ఇంటికి వెళ్ళింది. జయంతి వెళ్లేసరికి సునంద వంట ఇంట్లో మొహం నిండా కారుతున్న చెమటలతో, చెరిగిపోయిన బొట్టుతో, జుట్టు రేగిపోయి క్షణం ఊపిరి సలపని దానిలా ఉంది. ఇంట్లో ఎవరో చాలామంది ఉన్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. ఇంటిని, ఇంట్లో గోలని చూస్తూనే నీళ్లు కారిపోతున్న జయంతిని చూస్తూ సునంద దగ్గరగా వచ్చి ఉసూరుమంటూ, ఏం చెయ్యను, మధ్యాహ్నం రైలుకు దిగబడ్డారు మా పిన్నత్తగారు, ఆవిడ కూతుళ్ళు, మా ఇంకో మరిది భార్యాను అంది నీరసంగా. సునంద వంక జాలిగా, బాధగా చూడ్డం తప్ప జయంతి ఇంకేం చెయ్యగలదు? దాదాపు 1.5 గంట అయిన తర్వాత సునంద ఇచ్చిన కాఫీ తాగి వాళ్ళ పిన్నత్తగారు వగైరా వాళ్ళంతా ఏకబిగిన వేసిన ప్రశ్నలకి బిక్కమొహంతో సమాధానం చెప్పి, ఈ చీర ఎంత, అంత తక్కువ ధరకి ఎక్కడ దొరికిందబ్బా, నువ్వు కొన్న ఆ షాపులోనే, డబ్బిస్తాం మాకు కూడా 2 చీరలు తెచ్చిపెట్టు అంటున్న వాళ్ళ మాటలకి భయపడి జయంతి దాదాపు బయటకు పారిపోయి వచ్చింది. ఉత్సాహం సగం చచ్చిపోయింది. అయినా ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించటం లేదు. ఈరోజు సునందతో కలిసి తనంత సరదాగా గడపాలనుకుంది. హాయిగా ఏదైనా సినిమా చూసి అక్కడి నుండి ఏ హోటల్కైనా వెళ్ళి భోంచేసి ఇంటికి వెళ్ళాలి అనుకున్నారు. బయటకొచ్చేసి ఒంటరిగా అటూ ఇటూ చూస్తున్న జయంతికి ఏం చేయడానికి తోచక చివరకు ఒక్కతే సినిమాకు బయలుదేరింది. ఇంటికెళ్లే దోవలోనే ఓ థియేటర్ ఉంది. అందులో ఏదో ఇంగ్లీష్ సినిమా ఆడుతోంది. ఆ సినిమా వచ్చి కూడా చాలా రోజులైంది. టైం అయిపోయినా పర్వాలేదు, టిక్కెట్లు దొరుకుతాయి. జయంతి ఈ థియేటర్లోనే సగం రేట్లతో చూపించే మార్నింగ్ షోస్ బోల్డ్ అని చూసింది.
జయంతికి మార్నింగ్ షోస్ అంటే చాలా ఇష్టం. సినిమా చూసినట్టు ఉంటుంది. తక్కువ ఖరీదు టిక్కెట్లతో పెద్ద క్లాసులో వెళ్ళి కూర్చోవచ్చు. జయంతి వెళ్ళేసరికి సినిమా మొదలు పెట్టేశారు. మార్నింగ్ షో కాదు కాబట్టి రోజు తను మామూలుగా కూర్చునే చోటులో కూర్చోవాలంటే ఎక్కువ ఖరీదు పెట్టాలి. పుట్టినరోజు ఆ మాత్రం ప్రత్యేకత లేకపోతే ఎలా? జయంతి తను మామూలుగా కూర్చునే క్లాస్ టిక్కెట్టే ఎక్కువ ధర ఇచ్చేసి తీసుకుంది. లోపల పిక్చర్ మొదలైపోయింది. బయట నుంచి థియేటర్ లోపలికి వస్తే అసలే కళ్ళు కనిపించవు. అలాగే చీకట్లో తడుముకుంటూ తన కుర్చీ వైపు వెళ్ళింది. పిక్చర్ వచ్చి చాలా రోజులైంది కాబట్టి జనం అక్కడక్కడ తప్ప ఎక్కువ లేరు. తడుముకుంటూ కుర్చీ దగ్గరగా వచ్చిన జయంతికి సరిగ్గా తను కూర్చునే కుర్చీలోనే ఎవరో కూర్చుని ఉండడంతో కోపం వచ్చింది. వెధవది, ఆ సీటు కోసం కదా తను కావాలని 2:30 పెట్టి పైకొచ్చింది. చిచి, ఈరోజు అన్నీ నిరాశలే. ఆ కుర్చీకి ముందు వరుసలో ఉన్న కుర్చీలో వెళ్ళి కూలబడింది. పుట్టినరోజంటే తనకు సంవత్సరాదితో సమానం. ఈరోజు ఎలా గడిస్తే మొత్తం సంవత్సరం అంతా అలాగే గడుస్తుందని పెద్ద నమ్మకం. అంటే దాన్ని బట్టి ఈ సంవత్సరం అంతా అడుగడుక్కి ఆశించింది అందకుండా నిరాశలతో గడుస్తుంది కాబోలు. జయంతి నిట్టూర్పు విడిచింది. చూస్తుండగానే ఇంటర్వెల్ అయిపోయింది. లైట్లు వెలిగాయి. తన సీట్లో కూర్చున్న అతనికి తెలియకుండానే నిరాశపరిచిన ఆ మహానుభావుడెవరు బాబు అనుకుంటూ జయంతి వెనక్కు తిరిగి చూసింది. అతను కూడా ఇటే చూస్తున్నాడు. మీరా? సంభ్రమాశ్చర్యాలతో అంది జయంతి. జయంతి? శేఖరం తెల్లబోయాడు. అయితే నా సీట్లో కూర్చున్నది మీరన్నమాట. అనుకోకుండా ఆశ్చర్యపోయిన జయంతి ఆ మాట పైకనేసింది. అంటే? అర్థం కానట్టు అడిగాడతను. జయంతి సంగతంతా చెప్పింది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అంతా విన్న తర్వాత లేచి పక్క కుర్చీలో కూర్చుంటూ, పోన్లే, ఇంకా సినిమా పూర్తి కాలేదుగా అన్నాడు. థ్యాంక్స్. జయంతి లేచి వచ్చి శేఖర్ ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. ఒక్కదానివి వచ్చావే? శేఖరం అడిగాడు. జయంతి సునంద సంగతి చెప్పడం మొదలుపెట్టింది. చెవులు జయంతి మాటలను ఆలకిస్తున్నా అతని కళ్ళు మటుకు కొత్త చీరలో బొమ్మలా ఉండి మెరిసిపోతున్న జయంతిని శ్రద్ధగా పరీక్షగా గమనిస్తున్నాయి. సునంద సంగతి చెబుతున్న జయంతి మధ్యలో ఎందుకు ఆగినప్పుడు శేఖరం తన మాట అంతగా వినడం లేదని, తను కట్టుకున్న చీర వైపు గమనిస్తున్నాడని గ్రహించి ఆ చీర అతను పంపిందే అని గుర్తుకొచ్చేసరికి తల క్రిందకు వాలిపోయింది. భగవాన్, తను ఈ చీర కట్టుకునేటప్పుడు ఇలా అతని కంట పడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. జయంతి, ఈ చీరలో ఎంత బాగున్నావని! నిజంగా నేను ఊహించిన దానికంటే చాలా బాగున్నావు. ఆ రోజు నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు షాపువాడు ఈ చీర తీసి ముందు పడేయగానే నువ్వు గుర్తొచ్చావు అన్నాడతను. ఇంతలో మళ్ళీ సినిమా మొదలు పెట్టడానికి సూచనగా లైట్లు పోయాయి. బ్రతికాను అనుకుంది జయంతి. లేకపోతే తన మొహంలో కలిగే భావాల్ని అతను పుస్తకంలా చదివేసేవాడు. మీరూరు నుండి ఎప్పుడొచ్చారు? ప్రసంగం మార్చేయడం కోసం అడిగింది జయంతి. ఇందాకే 3 గంటలకు వచ్చాను. అప్పుడు ప్లేన్ ఎక్కడుంది? ప్లేన్లో కాదు, బొంబాయి నుంచి కారు వస్తుంటే అందులో వచ్చేశాను. వచ్చేసిన తర్వాత ఏమీ తోచలేదు. క్లబ్కి వెళ్ళబుద్ధి కాలేదు. మీ ఇంటికొచ్చి నిన్ను చూసి పుట్టినరోజు అభినందనలు చెప్పాలనుకున్నాను. కానీ మధ్యలో విరమించుకుని వెనక్కి వచ్చేశాను. ఏం చెయ్యాలో తోచక ఇంటికి వెళ్ళబుద్ధి కాక ఇక్కడికొచ్చాను. వచ్చి కూర్చున్నానన్న మాటే గాని నిన్ను గురించి ఆలోచనలు. ఏం చేస్తున్నావో, నేను పంపిన చీర కట్టుకున్నావో లేదో, అది నీకు నచ్చిందో లేదో అంటూ చాలా తగ్గు స్థాయిలో మాట్లాడుతున్న శేఖరం మాటలు, ఆ మాట్లాడే తీరు జయంతికి చాలా కొత్తగా అనిపించాయి. అతని కంఠం దేనికోసమో వెతికి వెతికి దొరకదని నిరాశపడి అలసిపోయినప్పుడు చివరకు హఠాత్తుగా దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది. జయంతి బొమ్మలా వింటూ కూర్చుండిపోయింది. పిక్చర్ అయిపోవడంతో ఇద్దరూ బయటకొచ్చేశారు. మెట్లు దిగి క్రిందకొస్తుండగా ఎదురుగుండా గోడలకి బిగించి ఉన్న అద్దాల్లో ఒకరి పక్కగా ఒకరు నడుస్తున్న ప్రతిబింబాల్ని ఇద్దరూ గమనించుకుని అనుకోకుండా మొహాలు చూసుకున్నారు. క్రిందకొచ్చేసిన తర్వాత శేఖరం జయంతి చేతిని అంటి అంటనట్టు తాకుతూ, ఒక్క క్షణం ఇక్కడే నిలబడు, నేను వెళ్ళి కారు తీసుకొస్తాను అని కారు కోసం వెళ్ళబోతున్న అతను ఇంతలో దూరం నుంచి హలో శేఖరం అని వినిపించడంతో వెనక్కి తిరిగాడు. శేఖరం, మై గాడ్, ఎప్పుడొచ్చావు? దగ్గరగా వచ్చిన మిసెస్ రేఖారాణి ఆత్రంగా అంది. తెల్లటి పల్చటి ఉల్లిపొర కంటే సన్నంగా ఉన్న చీరలో, ట్యూబ్లైట్ కాంతిలో పోటీ పడుతున్నంతటి తెలుపులో, గుండెల్లోకి దిగిపోయిన కట్తో ఉన్న భుజాలు లేని జాకెట్తో, తలకి కుడివైపుగా మెడ మీద నుండి ముందుకు పడుతున్న పెద్ద పెద్ద మల్లెపూల మాలతో శేఖరం కనిపించడంలో గల ఆనందమంతా మొహంలో కళ్ళలో తెలియచేస్తూ నిలబడింది మిసెస్ రేఖారాణి.
జయంతి ఊపిరి బిగబట్టింది. అతని కనుబొమలు కొద్దిగా ముడుచుకున్నాయి. ఎప్పుడొచ్చావు ఊర్నించి? ఇంకోసారి అడిగింది మిసెస్ రేఖారాణి. ఈరోజే. పిక్చర్ మొదలవుతుందిరా ఉంది, వెళ్ళు. కారు కోసం వెళ్ళబోతూ అన్నాడు శేఖరం. ఓ, పిక్చర్ చూడడం అయిపోయిందా? అప్పుడు పడ్డాయి ఆవిడ కళ్ళు జయంతి మీద. జయంతి చేతుల్లోకి చెమట పట్టింది. ఇద్దరూ కలిసే వచ్చారా? ఆవిడ డైరెక్ట్గా జయంతినే అడిగింది. ఏమని చెప్పను అన్నట్టు జయంతి శేఖరం వైపు చూసింది. కాదు, పొద్దుపోయింది, రా జయంతి. శేఖరం తనే సమాధానం చెప్పి జయంతిని పిలిచి వెళ్ళిపోయాడు. ముందుకు వచ్చేస్తున్న జయంతి ఒక్కసారి వెనక్కు తిరిగి చూడకుండా ఉండలేకపోయింది. మిసెస్ రేఖారాణి కళ్ళు పెద్దవి చేసుకుని కనుబొమలు ముడుచుకుని స్థాణువులా ఇంకా అక్కడే నిలబడి ఇటువైపే చూస్తోంది. కారులో కూర్చుని బయటకొచ్చేస్తుండగా జయంతి, ఇద్దరం కలిసొచ్చాం అనుకున్నదిలా ఉంది అంది. అనుకోని, విసుగ్గా అన్నాడతను. జయంతి ఊరుకుంది. కొద్దిసేపు అయిన తర్వాత అతను, ఈరోజు నీ పుట్టినరోజు, నీకు పార్టీ ఇవ్వాలి, నీకు అభ్యంతరం లేకపోతే ఏదైనా హోటల్కు వెళదాం అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. ఇబ్బందిగా పెట్టిన మొహం అతను గమనించలేదు. చాలా ఆలస్యం అవుతుందేమో అంది జయంతి. కాదు. శేఖరం కారుని హోటల్ వైపు తిప్పాడు. అది హైదరాబాద్లో ఉన్న మంచి హోటల్స్లో ఒకటి. దూరం నుంచి చూస్తే ఆకర్షణీయంగా ఉన్న డిజైన్తో, ముందు విశాలంగా ఉన్న ఆవరణలో పెద్ద గార్డెన్లో, మధ్యగా ఉన్న అందమైన ఫౌంటైన్తో, రంగురంగుల లైట్లతో, ఎత్తుగా 4 అంతస్తులతో కిటకిటలాడుతున్న జనంతో, హోటల్కి కుడివైపున్న ఆవరణ నిండా నిగనిగలాడుతూ ఖరీదైన కార్లతో, డబ్బుంటే జీవితం ఎలా ఉంటుందో కంటికి చూపించే నిర్వచనంలా ఉంటుంది. జయంతి దూరం నుంచి ఈ హోటల్ చూడడం, వాళ్ళు వీళ్ళు చెబితే వినడం తప్ప ఎప్పుడూ లోపలికి వెళ్ళలేదు. శేఖరం కారు హారన్ వింటూనే 3-4 పనివాళ్లు పరిగెత్తుకొచ్చారు. పని మీద బయటకొస్తున్న హెడ్ వెయిటర్ శేఖరం కారు చూస్తూనే గబగబా వచ్చి సెల్యూట్ చేసి వినయంగా వంగి కారు డోర్ తెరిచాడు. ఈ లోపలే మేనేజర్ కూడా గబగబా వచ్చాడు. రూఫ్ గార్డెన్ ఖాళీగా ఉందా? ఎవరైనా ఉన్నారా? ఖాళీగానే ఉంది సార్, మేనేజర్ జవాబు చెప్పాడు. అతను వాళ్ళకేం సమాధానం చెప్పకుండా జయంతిని రమ్మనమని పైకొచ్చేశాడు. వాళ్ళంతా వెనకే నిశ్శబ్దంగా వస్తున్నారు. ఏం కావాలి తినడానికి? నీకేదిష్టం? పైకొచ్చేసిన తర్వాత అడిగాడతను. నాకు తెలీదు, అస్పష్టంగా అంది జయంతి. ఇంతలో హెడ్ వెయిటర్ కుర్చీలు తెచ్చి అక్కడ వేశాడు. శేఖరం అతనికి తీసుకురావాల్సినవి చెప్పి ఇంకా అక్కడే అరచేతులు రాచుకుంటూ నిలబడిన మేనేజర్ని, మీరు వెళ్ళండి, నేను ఒక అరగంట ఉండి వెళ్ళిపోతాను అన్నాడు. చిత్తం. అతను మరోసారి శేఖరానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. రూఫ్ గార్డెన్ విశాలంగా తీగలతో, పూలతో, మధ్య మధ్య వెన్నెలలా వెలుగునిస్తున్న లైట్లతో ఆహ్లాదకరంగా ఉంది. పిట్టగోడ వారికొచ్చి నిలబడింది జయంతి. అక్కడి నుండి చూస్తే క్రింద చిన్న చిన్నగా కనిపించే మనుషులతో, బొమ్మలా ఉన్న కార్లతో, మిలమిలా మెరుస్తున్న రంగురంగుల లైట్లతో విరగబడి మెరుస్తోంది నగరం. జయంతికి క్షణం సేపు తనున్నది ఈ లోకం కాదనిపించింది. 2-3 గంటల క్రితం విసుగ్గా, నిరాశగా కనిపించిన ప్రపంచం ఇప్పుడింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోందెందుకు? శేఖరం చేతిలో ఏమైనా మంత్రదండ ఉందా? జయంతికి నవ్వొచ్చింది. ఏంటి నవ్వుతున్నావు? ఈ లోకమే మరచిపోయినట్టు నిలబడిన జయంతి ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది. వెనకగా దగ్గరగా అతను కళ్ళు దించి జయంతి వైపే చూస్తున్నాడు. అతని కళ్ళలోకి కొత్త కాంతి వచ్చింది. ఆ కొత్త కాంతిలో మెరుస్తున్న కళ్ళు జయంతి విగ్రహంలోని ప్రతి వంపుని నిస్సంకోచంగా స్పష్టంగా పరిశీలిస్తున్నాయి. అతని చూపుల్లో చూపులు కలవగానే కంగారు పడిన జయంతి కళ్ళు దించేసుకుని, ఏమీ లేదు అంటూ వెనక్కి తిరిగొచ్చి కుర్చీలో పొందిగ్గా కూర్చుంది. జయంతి వెంటే అతను వెనక్కి తిరిగి రాలేదు. చాలాసేపు అలాగే అక్కడే నిలబడిపోయి జయంతి వైపు వీపు పెట్టి ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని క్రిందకు చూస్తూ నిలబడిపోయాడు. ఆ తర్వాత కూడా అతను ఎక్కువగా మాట్లాడలేదు. హఠాత్తుగా అతను ఎందుకు మౌనంగా, గంభీరంగా మారిపోయాడో జయంతికి అర్థం కాలేదు. కంటికి ఆహ్లాదంగా, మనసుకి అద్భుతంగా ఉన్న ఆ వాతావరణంలో ఇంటికి వెళ్ళడం ఆలస్యమైనా సరే ఇంకొంచెం సేపు కూర్చోవాలనిపించింది. కానీ పొద్దుపోతోంది. త్వరగా రమ్మనమని శేఖరం తొందర చేశాడు. పైకి వెళ్ళేటప్పుడు కావాలని మెట్ల మీద నుంచి తీసుకెళ్లిన శేఖరం క్రిందకు దిగి వచ్చేటప్పుడు ఆలస్యం భరించలేనట్టు లిఫ్ట్లో వెళ్ళిపోదాం అన్నాడు. జయంతి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇంటి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కారులోంచి దిగుతూ థ్యాంక్స్ అంది జయంతి. ఎందుకు అన్నాడు శేఖరం సమాధానంగా. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. బొమ్మలా అతని వైపు చూస్తూ నిలబడిపోయింది. కారు స్టార్ట్ చేయబోతున్న అతను హఠాత్తుగా ఆగి,
ఒక మాట చెప్పడం మర్చిపోయాను. నువ్వు నాకంటే చాలా చిన్నదానివి. నిన్ను కావాలని మర్యాద కోసం మీరు అనాలని అనిపించినా మధ్య మధ్యలో మర్చిపోతున్నాను. దానికేం అనుకోవు కదా అన్నాడు. నేనేమనుకోను, థ్యాంక్స్ అంది. వస్తా, గుడ్ నైట్. జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. జయంతికి ఇంటికొచ్చి పడుకున్న తర్వాత అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా మళ్ళీ ఎక్కడో అసంతృప్తిగా అనిపించసాగింది. సినిమాలో అంత ఆప్యాయంగా సునందంత దగ్గరగా మాట్లాడిన శేఖరం హఠాత్తుగా అలా ఎందుకయ్యాడు? ముఖ్యంగా హోటల్ రూఫ్ గార్డెన్ మీద తన వైపు వీపు పెట్టి అసలు జయంతి అనే ఉనికిని కూడా మర్చిపోయి అంత నిశ్శబ్దంగా నిలబడిపోయాడెందుకు? జయంతికి హఠాత్తుగా గుర్తొచ్చింది, రేఖారాణి కనిపించిన తర్వాతే అతనిలో ఆ మార్పు వచ్చిందని. ఆ రోజు జయంతి వెళ్ళేసరికి రోజు కంటే ఆలస్యమైంది. రాయవలసిన ఉత్తరాలు చాలా ఉన్నాయి. నిన్న టపా అసలు విప్పనే లేదు. శేఖర్ టైప్ చేయమని ఇచ్చిన కాగితాలు కూడా అలాగే ఉండిపోయాయి. గబగబా వచ్చిన జయంతి కట్టెను తొలగించుకుని గదిలోకి రాబోతూనే నిర్ఘాంతపోయి ఆగిపోయింది. జయంతి చేతివేళ్లు కట్టెన్ని గట్టిగా పట్టుకున్నాయి. గదిలో మామూలుగా తను కూర్చునే కుర్చీలో ఎర్రగా సన్నగా ఉన్న ఒక అతను కూర్చుని కాగితాలు చూస్తున్నాడు. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. అతనెవరో తెలీదు, ఇంతకుముందు చూడలేదు. ఇంతలో అతనే తలెత్తి హలో అని క్షణంసేపు జయంతిని పరీక్షగా చూసి లోపలికి రండి అన్నాడు. జయంతి ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది. ఓ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. మీరు వనితా విహార్ సెక్రటరీ కదూ, లోపలికి రండి చనువుగా పిలిచాడు అతను. జయంతి మెల్లిగా లోపలికొచ్చింది. ఏం పని మీద వచ్చారు? ఇన్విటేషన్ ఇవ్వడానికా, చందాలు వసూలు చేయడానికా? జయంతి వైపు చూస్తూ హేళనగా అడిగాడతను. జయంతి రెప్పవాల్చకుండా చూడడం తప్ప మరేం మాట్లాడలేదు. ఆ చూపులకి అతను కొంచెం ఇబ్బందిగా కుర్చీలో కదిలి, ఇలా అడుగుతున్నానని కోపం తెచ్చుకుంటున్నారా? తెచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు వచ్చిన వేళ మంచిది కాదు. అతని సెక్రటరీ శివరాం ఈ గదిలో ఉండగా మీరు రాజశేఖరం దగ్గర నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకెళ్లలేరు అన్నాడు. నేను నేను జయంతి మాట కోసం తడుముకోసాగింది. సారీ, ఇందులో మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమీ అనడం లేదని మీరు గ్రహించాలి. మీరు కావాలనుకుంటే వెళ్ళి డైరెక్ట్గా మీ సుమిత్రాదేవితో శివరాం నన్ను ఇన్సల్ట్ చేశాడని చెప్పండి. చెప్పినా నేను భయపడ్ను. ఆ చెప్పేటప్పుడు వనితా విహార్ అంటేను, అందులో వాళ్ళలా చందాల రూపంలో పోగు చేసి డబ్బు ఖర్చు పెట్టే విషయంలోనూ మాకెవ్వరికీ సదభిప్రాయం లేదని కూడా చెప్పండి. నేనిప్పుడు వాళ్ళకి సెక్రటరీగా లేను. మధ్యలో అతన్ని ఆపి కొంచెం బిగ్గరగా అంది జయంతి. నిజంగా? అయితే వెరీ సారీ. అట్ ది సేమ్ టైం కంగ్రాచులేషన్స్ కూడా. ఎందుకు మానేశారు? మీరు మానేశారా లేక వాళ్ళు తీసేశారా? కొంచెం ముందు కొంగి ఆసక్తిగా అడిగాడు. నేనే మానేశాను. జయంతికి కొంచెం ధైర్యం వచ్చింది. అయితే ఇతనేనన్నమాట సెలవులో వెళ్ళిన శేఖరం సెక్రటరీ అనుకుంది. గుడ్, అయితే మీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. బై మరైతే వనితా విహార్ సెక్రటరీగా కాకపోతే మీరిక్కడికి ఎందుకు వచ్చినట్టు? కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా పెట్టిన అతను వెంటనే మళ్ళీ అర్థమైనట్టు భావం మార్చేస్తూ, ఓ అర్థమైందిలేండి, ఏదైనా మరో మంచి ఉద్యోగం చూపించమని, అంతేనా? తన మాటలు వినిపించుకోకుండా, తన మొహంలో భావాలు గమనించకుండా సూటిగా మాట్లాడేస్తున్న అతన్ని చూస్తుంటే జయంతికి కోపం, నవ్వు రెండూ వచ్చాయి. ప్రశ్న వేసిన అతను జవాబు కోసం ఆగితేనా? అరసెకండ్ సేపు చూసి జయంతి మాట్లాడడానికి నోరు తెరిచే లోపల మళ్ళీ అతనే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏ జాబ్ కోసం ట్రై చేయాలని? ఏదో ఒకట్లేండి, ఆయన తప్పకుండా చేస్తారు. అలాగని ముందు మీకు వాగ్దానం చెయ్యరు. అసలు ఏ పనైనా అంతే, ఆయన చేస్తాననరు, చూస్తానంటారు. ఆ చూస్తాననడమే గట్టిగా చేస్తాననడం. అయినా నాకు తెలియక అడుగుతాను, వనితా విహార్ సెక్రటరీగా ఓసారి మీరు కొన్నాళ్ళు చేసిన తర్వాత మీకు మరో ఉద్యోగం దొరకాలంటే సామాన్యం కాదనుకుంటాను. ఒకవేళ ఎక్కడన్నా దొరికినా వాళ్ళు మిమ్మల్ని బతకనివ్వరు. జయంతి ఆగలేకపోయింది. మీరు సెలవుల్లో వెళ్ళారని ప్రస్తుతం మీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అంది. వాట్? మీరు? అరనిమిషం పాటు కురుస్తున్న వర్షం హఠాత్తుగా ఆగిపోయింది. అతని వాక్ప్రవాహానికి అడ్డుకట్ట తగిలినట్టయింది. అవును, ప్రస్తుతం టెంపరీగా, అంటే మీరు వచ్చే వరకు ఆయన సెక్రటరీగా చేస్తున్నాను. చెప్పిన సంగతే ఇంకోసారి దృఢంగా చెప్పింది జయంతి. వాట్? గుడ్ గాడ్!
జన్మలో ఎప్పుడు ఆడ పురుగైనా ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకోని రాజశేఖరం గారు? ఆశ్చర్యపోయి పైకనేస్తున్న అతను అంతలోనే సర్దుకుంటూ, ఐఎమ్ సారీ, రియల్లీ వెరీ సారీ. రండి, మీ సీట్లో వచ్చి కూర్చోండి అన్నాడు కుర్చీలో నుంచి లేచి యువతలకు వచ్చేస్తూ. అతని మొహంలో ఆశ్చర్యం ఇంకా స్పష్టంగా కనిపిస్తూ అలాగే ఉంది. అది గమనించిన జయంతి వద్దని వారిస్తూ, లేదు, మీరొచ్చేంతవరకే నేను, మీరెలాగూ వచ్చేశారు కాబట్టి ఆ స్థానం మీదే అంది అక్కడే పక్కగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. మరంతే కదా, శివరాం తిరిగొచ్చే వరకు తనని ఉద్యోగంలో ఉండమన్నాడు. ఈ లోపల తను ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చని అనుకుంది. తనకి ఉద్యోగం దొరకనే లేదు. శివరాం వచ్చేశాడు. శివరాం వచ్చే రోజు దగ్గరకొస్తోందని శేఖరం తనకెందుకో ఒక్కసారి కూడా గుర్తు చేయలేదు. ఇప్పుడేం చెయ్యాలి తను? తను అసలు ఇక్కడికి అతని సెక్రటరీగా వచ్చిన తర్వాత సీరియస్గా ఉద్యోగం కోసం చూసిందెక్కడా? జయంతి గుండెల్ని ఎవరో బలంగా నొక్కినట్టయింది. నేను తిరిగొచ్చిన మాట వాస్తవమే, కానీ ఆయన సెక్రటరీగా ఉండబోవడం లేదు. ఒక విధంగా నేనిది రిజైన్ చేయడానికే వచ్చాను అన్నాడు శివరాం. అంటే? నేను 3 నెలలుగా ప్రయత్నిస్తున్న ఉద్యోగం ఒకటి ఇప్పుడు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ పోస్టు. దానికి రాజశేఖరం గారే నా చేత అప్లై చేయించారు. ప్రయత్నం చేశారు కూడా. డైరెక్ట్ రిక్రూట్మెంట్. ముందు ముందు మంచి ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అది నాకు రావడం కేవలం వారి దయే. ప్రపంచంలో నాలా ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు అన్నాడు. జయంతికి కాస్త ధైర్యం వచ్చింది. అయితే శివరాం మళ్ళీ మంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోతాడన్నమాట. చెబితే ఆయన్ని స్తుతించినట్టుంటుంది. అసలు నన్ను అడిగితే మనకి మంచి చేసిన వాళ్ళని గురించి మాట్లాడకపోతే చెడు చేసిన వాళ్ళని గురించి మాట్లాడతామా? శివరాం వాగ్ధోరణి మళ్ళీ వేగం పుంజుకుంది. చాలా ఉదార బుద్ధి గల మనుషులేండి. నా జీవితంలో నేను చూసినంతవరకు అంత పరోపకారిని ఎక్కడా చూడలేదు. నాకు అసలు సెక్రటరీగా ఈ ఉద్యోగంలో వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. ఆ వచ్చే ఉద్యోగంలో నాకు గౌరవం ఉండొచ్చు, హోదా లభించొచ్చు. కానీ ఆయన సెక్రటరీగా చూడగలిగినంత ప్రపంచం చూడలేము. ఆ పరిధి కంటే ఈ పరిధి చాలా విశాలం. కొంచెం ఆగి, ఒకే ఒక విధంగా మటుకు నాకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నందుకు సంతోషంగా ఉంది అన్నాడు. ఏంటి? జయంతి తలెత్తి అడగకుండా ఉండలేకపోయింది. మా మామతో పేచి. బెజవాడ దగ్గర ఓ పల్లెటూళ్ళలో. అక్కడ మాకో చిన్న పూరిపాక. కృష్ణ ఒడ్డున ఓ ఎకరం పొలం ఉందిలేండి. అదో వెధవ పల్లెటూరు. అక్కడ బ్రతకాలంటే గంటో యుగంలా అనిపిస్తుంది. ఎలాగో కష్టపడి చదివి గాలివాటుగా రాజశేఖరం దగ్గరికి కొట్టుకొచ్చాననుకోండి. మా బామ్మ ఊరికే ఏదో పండుగని, తద్దినమని, పుట్టినరోజని వంకలు పెట్టుకుంటూ రమ్మనమని ఉత్తరాలు రాస్తుంది. ఉత్తరాలు నాకు అందితే చించి పక్కన పారేసి నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి అసలు ఉత్తరాలు అందలేదు పొమ్మనేవాడిని. 1-2 సార్లు చూసి ఆవిడ కనిపెట్టిందిలా ఉంది. ఇది కాదు పనంటూ ఒంట్లో బాగాలేదని, లేవడం లేదని ఓ 4 రోజుల పాటు పంపించమని సరాసరి ఆయనకే ఓ కార్డు ముక్క రాసి పడేస్తుంది. ఈయనేమో ఆ ఉత్తరం రావడం ఆలస్యం, బట్టలు సర్దుకో అని ఊపి రానివ్వరు. రాను పోను రైలు ఛార్జీలిచ్చి సెలవిచ్చి తీసుకెళ్లి రైల్లో కోలేస్తారు. మరి మీ బామ్మగారి ఆరోగ్యం? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అంది జయంతి. భలేవారే, మీరు ఆవిడ్ని చూశారంటే ఈ జన్మలో కాదు కదా, మరో 10 జన్మలెత్తినా ఆవిడికి సుస్థి రాదు, కనీసం తలనొప్పి కూడా రాదని గ్రహిస్తారు. అంత మంచి ఆరోగ్యం ఆవిడిది. మరి అప్పుడేం చేసేవారు? ఏం చేసేవాడిని? ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించి ఓ డాక్టర్ని వెతికి పట్టుకుని బామ్మకి ఆయన డాక్టర్ అని తెలియకుండా ఆయనకి ఈవిడ్ని చూపించి ఆవిడకేం జబ్బు లేదని, కులాసాగా తిరుగుతోందని డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి రాజశేఖరం గారికి సమర్పించుకునేవాడిని. ఈసారి కొంచెం డాక్టర్ దొరకడం ఆలస్యమైంది. ప్రతిసారి సర్టిఫికెట్ ఇమ్మంటే వాళ్ళు నన్ను పిచ్చోడిలా చూస్తున్నారు. అసలు ఈ లోపలే రాజశేఖరం గారు వెంటనే బయలుదేరి రమ్మని రాశారులేండి. చివరి మాటలతో జయంతి ఆలోచనలు శివరాం మాటలు వదిలేసి మరోవైపుకు తిరిగాయి. అయితే రాజశేఖరానికి విషయం తెలుసన్నమాట. తెలిసి కూడా శివరాంకి పెద్ద ఉద్యోగం వస్తుందని ఎందుకు చెప్పలేదు? అలా చెబితే తనెప్పటికీ ఇక్కడే ఉండిపోతుందని భయమా? పరధ్యానంగా ఆలోచిస్తున్న జయంతి మళ్ళీ శివరాం మాటల వైపు తిరిగింది. అతను అంటున్నాడు, మీరు అదృష్టవంతులు. ఎలాగంటారా? కానీ ఖర్చు లేకుండా ఊళ్ళో జరిగే ప్రతి ప్రోగ్రాంకి ముందు వరుసలో కాలు మీద కాలు వేసుకుని హాయిగా చూడొచ్చు. ఒకటేంటి, అన్నీ క్రికెట్ మ్యాచ్లు, డ్యాన్స్ ప్రోగ్రాంలు, పార్టీలు అన్నీ. ఆయన హైదరాబాద్లో పేరు పొందిన పెద్ద పెద్ద క్లబ్లన్నింటిలోనూ మెంబరే. నిజంగా నన్ను అడిగితే ప్రపంచంలో ఆయన సెక్రటరీగా ఉన్నంత అదృష్టం ఎవరికీ లేదంటాను. అందులో
మీరు ఆడవాళ్ళు నిజంగా అదృష్టవంతులే మీరు. ఏకబిగిన చెప్పుకుపోతున్న శివరాం ఇంతలో బయట నుంచి, శివరాం, ఎవరితో నువ్వు మాట్లాడేది అన్న పిలుపు వినిపించడంతో మీట నొక్కినట్టు ఆగిపోయాడు. జయంతి ఉలిక్కిపడి కర్టెన్ వైపు చూసింది. బయట నాయర్కేదో పని పురమాయించిన శేఖరం లోపలికొస్తూ, ఎవరిని అదృష్టవంతులు చేస్తున్నావు అంటూ జయంతిని చూసి, అరే మీరొచ్చారా అన్నాడు. శివరాం ఏం జవాబు చెప్పలేదు. నిటారుగా నిలబడి శేఖరం మాట కోసం ఎదురు చూస్తున్నాడు. సెక్రటరీ శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ధారావాహిక 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.